అంజన్ అలక బుజ్జగింపు. నిన్న అంజన్ కుమార్ ఇంటికి ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిగా తన పేరును ప్రకటించాలని చాలా ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఆయన కొడుకు రాజ్యసభ సీట్ ఇచ్చారు కాబట్టి ఆయనకు రాదిగా ఆయనకి ఇచ్చినా గెలవడు. గతంలో గెలిచిండు, ఇప్పుడు గెలిచే సిచ్యుయేషన్ లేదు. ఏదేమైనా రేవంత్ రెడ్డి ఆయన అక్కడ ఉన్నటువంటి నవీన్ యాదవ్కే ఇస్తారనుకురు, ఇచ్చిర్రు. అధిష్టానం కూడా ఆయనకి సపోర్ట్ చేసింది. మరి అలాగా చేసిండు, ఈయన అలిగిండు, కాంగ్రెస్ పార్టీ మీద అలిగిండు. ఈయన కంటే అంజన్ కుమార్ యాదవ్, తర్వాత పొన్నం ప్రభాకర్, తర్వాత ఈ వివేక్ వెంకటస్వామి వీళ్ళంతా కూడా పోయి బదలాడిరు ఇంటికి పోయి. అయినా ఈయన వినలేదు. వివేక్ వెంకటస్వామి అంటే ఆయన రోజుకో పార్టీ మారుస్తుంటాడు. గతంలో వాళ్ళ నాన్న కాంగ్రెస్, ఈయన కూడా కాంగ్రెస్లో ఉండే, తర్వాత బీఆర్ఎస్కి పోయిండు, తర్వాత బీజేపీకి పోయిండు, మళ్ళా కాంగ్రెస్కి వచ్చిండు. ఆయన రకరకాల పార్టీలు తిరిగట ఆయనే ఈయన దగ్గరకు వచ్చి బుజ్జగిస్తుండంటే అందరు నవ్వుకుంటారు, నోరు ఎల్లబెడుతున్నారు. ఆయన ఏ పార్టీ మారకుండా లాయలిస్ట్గా ఉండి కాంగ్రెస్ పార్టీలో నిక్కచ్చిగా ఉండి పదవి ఉన్నా లేకున్నా ఒక సిద్ధాంతపరంగా ఉంటే ఆయన ఇంటికి పోయి బయటలాడితే బాగుండేది. ఆయననే వివేక్ వెంకటస్వామి రోజుకు పార్టీ మారుతాడు, వచ్చి అంజన్ కుమార్ యాదవ్ను బుజ్జగిస్తుంది. ఇది చిత్రమే అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మొత్తం మీద అంజన్ కుమార్ యాదవ్ కూడా అత్యాశ ఉండొద్దు, ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు. ఈయన కొడుకు రాజ్యసభ సీట్ ఇచ్చిర్రు, అనే ఇప్పుడు ఎంపీ, రాజ్యసభ ఎంపీ. మరి ఈయనకు కూడా కావాలంటే కాంగ్రెస్ పార్టీలో ఇంట్లో 2-3 పదవులు కావాలంటే ఇక చిన్నప్పటి నుండి ఉద్యమాల కట్టుబడి ఎన్ఎస్సీ నుంచి వెళ్ళి యూత్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి కొట్లాడుకుంటూ వచ్చిన వాళ్ళంతా కూడా ఆడనే ఉండాలి. ఈ పెద్ద స్థాయి నాయకులు ఆయనకు కావాలి, ఆయన కొడుకు కావాలి, రేపు మనవనికి కావాలి. ఇది రాజకీయాలు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహం. కామారెడ్డి మల్కాజ్గిరిలో స్థానిక ఎదురుడు పోటీ చేయలేదా? టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు 200% అన్యాయం. మీడియా సమావేశంలో అంజన్ కుమార్ యాదవ్ విమర్శలు. ఆయన ఆఫీస్కి వెళ్ళి బుజ్జగించిన మీనాక్షి కొన్నాం. మీనాక్షి నటరాజన్ కూడా వేయడానికి ఆయన బుజ్జగించారు. మరి ఎందుకంత ఆయన లేకపోతే ఆయన వేసేది ఏం లేదా? ఆయన వేసి ఉందా? ఆయన మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయన కొడుకు ఇచ్చినప్పుడు తప్పకుంటే అయిపోయాయి. 200% అన్యాయం జరిగిందట. అంటే అలా కొడుకు ఇచ్చిన కూడా అన్యాయమే. అలా కొడుకు రాజ్యసభ సీట్ ఇచ్చిన కూడా అన్యాయమేనా? మరి ఒక్కింట్లో ఆయన అలా కొడుకు ఎంపీ, ఎమ్మెల్యే కావన్నా మరి వాస్తవంగా ఒక్కింట్లో ఒకరికి ఇస్తేనే బాగుంటుంది. కడియం శ్రీకి ఎమ్మెల్యే ఉంది, కడియం కావే ఎంపీ ఒక్కింట్లోనే. ఇట్లా చాలా ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవాల్సిన అవసరం